జీవితం అనేది కలకాలం ఒకలాగా ఉండదు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు బాగుండొచ్చు, ఇంకొక క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. ఈ మధ్యకాలంలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ ఒక ఉదాహరణ. ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికాలో స్థిరపడి అక్కడ గడుపుదాం అనుకున్న వాళ్ళందరి పరిస్థితి చూడండి ఏమైందో. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే మొత్తం అందరూ పోయారు, ఎవరో కొంతమంది మిగిలారు. మరీ ఇంకా హృదయ విదారకమైనది ఏంటంటే, ఆ ఫ్లైట్లో నేను చాలా కలసిపోయాను. నాకు 2 రోజులైతే నిజంగా నిద్ర పట్టలేదు. నాకు మనోవేదన పడ్డాను, మామూలు మనోవేదన కాదు. ఏమిటి ఇది పరిస్థితి? ఒక ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ అవన్నీ తీసేసి అక్కడ ఇల్లు అన్నీ కొనుక్కొని అన్నీ చేసుకుని తల్లి తండ్రితో పాటు ఒక సెల్ఫీ ఫోటో దిగి పోస్ట్ చేశాడు. ఆ ఫ్యామిలీ మరణించారు. ఒక్కసారి చూడండి, వాళ్ళ ఆశ ఏమైపోయింది. వాళ్ళే కాదు, అందరి పరిస్థితి అదే ఆ రోజుని. ఒక్కసారి ఆలోచించండి. అలాగే హార్ట్ బెలూన్ అలాగే యాక్సిడెంట్. కాబట్టి మనందరం కూడా బతికినంత కాలం ఉన్నంతకాలం ఆనందంగా గడుపుదాము, ఎదుటివాటికి సహాయపడేలా బతుకుదాం. అంతేనా కానీ ఈర్ష్యతోటి అత్యాశతోటి ఎదుటివాడిని మనం ఏదో విధంగా కిందకి లాగేద్దాము, ఎదిగేవాడిని లాగేద్దాము. వాడు ఎదగకూడదు, మనమే పైన ఉండాలి, మన కింద 10 మంది ఉండాలి అనే ఆలోచన మానుకుని సరదాగా నవ్వుతూ పలకరిస్తూ అందరినీ ఆనందంగా గడుపుదాం. ఇంకా మనకు చేతనైతే ఒక చెయ్యి ఇచ్చి, కింద స్థాయిలో ఉన్నవాడికి ఒక చెయ్యి ఇచ్చి అతన్ని పైకి తీసుకొద్దాం. ఫ్రెండ్స్ అవనివ్వండి, రిలేటివ్స్ అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, ఎవరినైనా సరే వాడిని పైకి తీసుకొద్దాము. ఎందుకంటే మన ఫ్రెండ్ ఎవరైనా పైకి వస్తే మనకు కూడా ఒక స్థానం ఉంటుంది. అలాగే మనకు కూడా సమానమైన హోదా వస్తుంది. అలాగే మన పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మనం సహాయం చేస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మనకే హ్యాపీగా ఉంటుంది. సంపాదన ఒకటే ముఖ్యం కాదు, ఆనందంగా గడపడం ఒకటే ముఖ్యం. మనకి భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకునే మనం జీవితం గడపాలి. అత్యాశకి పోతే కనుక మన జీవితం అనేది రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్నది పోగొట్టుకుంటాం. నేను చెప్పిన ఈ మెసేజ్ కనుక మీకు నచ్చితే మా జీటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల 10 మందికి తెలుస్తుంది. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.